నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందన్న సీఎం. కాంగ్రెస్ కు ఓటేస్తేనే మున్సిపాలిటీల అభివృద్ధి సాధ్యమని హామీ. ప్రాజెక్టుల ముసుగులో బీఆర్ఎస్ వేల కోట్లు కొల్లగొట్టిందన్న రేవంత్ రెడ్డి. వికారాబాద్ జిల్లాకు గోదావరి జలాలు తెచ్చి తీరుతామని హామీ. కేసీఆర్ పై చర్యలు తీసుకోకుంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలన్న కిషన్ రెడ్డి. హామీల అమలు చేయలేకే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపాటు. తుఫ్రాన్లో హరీష్ రావు, బాన్సువాడలో కేటీఆర్. ప్రభుత్వ వైఫల్యాలే అస్త్రంగా బీఆర్ఎస్ జోరుగా ప్రచారం. భారతీయ వస్తువులపై 18% తగ్గనున్న అమెరికా సుంకాలు. కార్యనిర్వాహక ఆదేశాలపై ట్రంప్ సంతకంతో అమల్లోకి ఉత్తర్వులు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఎదుర్కోలేక బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందంతో పనిచేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. నీటి ప్రాజెక్టుల ముసుగులో గులాబీ పార్టీ పెద్దలు వేల కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారని పరిగిలో విమర్శించారు. రంగారెడ్డి జిల్లాకు 3 ఏళ్లలో గోదావరి జలాలు తీసుకొచ్చి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా పరిగిలో పర్యటించారు. నారాయణపూర్లో ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో పాల్గొన్న సీఎం 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు మున్సిపాలిటీల అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ను ఓడించేందుకు బీజేపీ దిగజారిపోయి బీఆర్ఎస్ తో జతకట్టిందని దుయ్యబట్టారు. 2 పార్టీలు అడ్డం పట్టినా అభివృద్ధిని ఆపబోమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మా వల్ల కాదు కాంగ్రెస్ వాళ్ళతో గెలుచుడు, కాంగ్రెస్ తో పోటీ పడుడని బీఆర్ఎస్ వాళ్ళు పోయి ఈ రోజు అడ్డా మీది పైల్వాన్లను బీజేపీ వాళ్ళను అరువు తెచ్చుకున్నారు. ఇవాళ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కలిసి మా బీ ఫామ్లు బీజేపీ ఆఫీసులో కాదు బీఆర్ఎస్ ఆఫీసులో మా బీ ఫామ్లు ఇస్తున్నారని ఇంత భావ దారిద్ర్యం భారతీయ జనతా పార్టీకి దాపురించింది. ఎన్నికల్లో నిలబడి కొట్లాడాలి గాని చీకటి ఒప్పందాలు చేసుకొని ఫెవికల్ బంధంతో ఈనాడు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కుట్రలు చేస్తున్నారు. మూసీ నది ప్రక్షాళన చేసుకుంటామంటే లేదు చెయ్యడానికి వీలు లేదు, ప్రజలు కాలుష్యంలోనే బతకాలని బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. మరి పోండా ఇప్పుడు మూసీ దగ్గర పోయి పండుకోండి, చూద్దాం, మూసీలో కొట్టుకుపోయి కృష్ణాలో తేలుతారు. కల్వకుంట్ల కిషన్ రావు గారు రాసి పెట్టుకో, బీజేపీ నాయకుడా, రాబోయే 8 సంవత్సరాలు ఇందిరమ్మ పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. నువ్వు నీ తాతలు అందరు ఎవరెవరు అడ్డం వస్తారో చూస్తాం. ఈ ఎన్నికల్లో మీరు చేసే కుట్రలన్నీ కూడా చెయ్యండి అని చెప్పి నేను ఈరోజు సవాలు విసురుతున్నా. హరీష్ రావు గారు, మీ మామ దొంగ పాస్పోర్ట్ల చరిత్ర నేను తూడిపినా పోతుందా? నేనన్లే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నాడు. చెరపాలనుకున్న మీ చరిత్ర చెడిపోతుందా? తెలంగాణ ఉద్యమకారులను దోకా చేసిన చరిత్ర. 1,00,000 కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం కట్టినా రంగారెడ్డి జిల్లాకు చుక్క నీరు ఇవ్వకుండా తీరని అన్యాయం చేసిందని కేసీఆర్ఏనని రేవంత్ విమర్శించారు. ప్రాజెక్టుల ముసుగులో బీఆర్ఎస్ అధినాయకత్వం వేల కోట్లు కొల్లగొట్టి ఆస్తులు కూడబెట్టారని ఆక్షేపించారు. 3 ఏళ్లలో వికారాబాద్ జిల్లాకు గోదావరి జలాలు తెచ్చి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పుకున్న చంద్రశేఖరరావు రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు రాకుండా ఎందుకు అడ్డుకున్నాడో ఇవాళ రంగారెడ్డి జిల్లాలో మేము నాయకులమని చెప్పుకునే సబితా ఇంద్రారెడ్డి గారు సమాధానం చెప్పాలి. మరి నిజంగానే అభివృద్ధి కోసం పార్టీ ఫిరాయించుంటే చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేయడానికి అనుమతులు నిధులు ఎందుకు తీసుకురాలేదు? ఈ రోజు రంగారెడ్డి జిల్లా ప్రజలకు సబితా ఇంద్రారెడ్డి గారు సమాధానం చెప్పాలి. చంద్రశేఖరరావు పక్క చూపులే చూస్తాడు, పక్క రాష్ట్రం కోసమే పనిచేస్తాడు. రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పిండు చంద్రశేఖరరావు. కానీ రంగారెడ్డి జిల్లాలో ఓట్లు సీట్లు అన్ని బీఆర్ఎస్కి ఇస్తే
గోదావరి జలాలు మనకు తీసుకొస్తాం చెప్పలే. లక్ష్మీదేవిపల్లి భూసేకరణ తొందరలోనే సేకరిస్తాం. ఆ ప్రాజెక్టును కట్టడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, తెలంగాణ ముఖ్యమంత్రి అన్నాడు. అన్ని రకాలుగా దోకా ఆయన చేస్తే ఈనాడు ఒక స్పీకర్ 4 మంత్రి పదవులు దళితులకు ఇచ్చి ఈరోజు దళితులకు ఆత్మ గౌరవాన్ని మన పార్టీ మన ప్రభుత్వం నిలబెట్టింది. సోదరులారా, మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మేము మంజూరు చేయించుకున్నాం. 10 సంవత్సరాలు హరీష్ రావు కేసీఆర్ కుట్ర చేసి తొక్కి పట్టిండ్రు. ఈ మధ్యలోనే భూసేకరణతో పాటు పర్యావరణ అనుమతులు అన్నీ వచ్చినాయి. మక్తల్ నారాయణపేట కొడంగల్ నియోజకవర్గాలలో కృష్ణా నది జలాలను తరలించి 1,50,000 ఎకరాలకు రాబోయే 3 ఏళ్లలో నీళ్లు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటది. బీఆర్ఎస్ పాలనలో ఆగమైన వ్యవస్థల్ని పునర్నిర్మిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన స్థానిక ఎమ్మెల్యే నాగరాజుతో కలిసి ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్న మంత్రి వర్ధన్నపేటకు 10 కోట్ల రూపాయల అదనపు నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఆ ప్రభుత్వంలో రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టారని చెప్పారు. ఎక్కడ పెట్టారా అంటే కూలిన ఫామ్ హౌస్లు, కూలిన కోళ్ల ఫారాలు, మూతపడ్డ రైస్ మిల్లుల్లో వాళ్ళు రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టారు. ఆ పిల్లలకి సరిగ్గా బువ్వ కూడా పెట్టేవాళ్లు కాదు. మన ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గానికి 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. మన వర్ధన్నపేటలో కూడా కడుతున్నాం. నేను ఈ జిల్లా మంత్రిగా, ఇన్ఛార్జి మంత్రిగా మీకు ఒక హామీ ఇస్తున్నాను. ఏవైతే సిమెంట్ రోడ్లు, అంతర్గతంగా ఉన్న రోడ్లు గాని, డ్రైన్లు కానీ ఈ ఎన్నికల తర్వాత ఈ వర్ధన్నపేటకి అదనంగా ఒక 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇప్పిస్తాను. నల్గొండని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలో అభ్యర్థులకు మద్దతుగా పలు వార్డుల్లో మంత్రి ప్రచారం నిర్వహించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న గత పాలకులు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని, ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేశామని పేర్కొన్నారు. నల్గొండలో కార్పొరేషన్లోని అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. టార్గెట్ ఒకటే, బెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్గా హైదరాబాద్ తర్వాత హైదరాబాద్ లాంటి సిటీ ఏది అంటే నల్గొండ అని చెప్పుకునే విధంగా చేయడానికే మా 45 మంది గెలిపించమంటున్నా. ప్లస్ ఫస్ట్ డిక్లేర్ చేసి మేయర్ అభ్యర్థి, కార్పొరేటర్లు నల్గొండ. సో బెస్ట్ రిజల్ట్ కూడా నల్గొండ కాబోతుంది. ఇచ్చిన హామీలు అమలు చేసే చేతకాక ముఖ్యమంత్రి బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హామీలు అమలు చేయకుండా రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకుంటామన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుకున్నారో చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు కాంగ్రెస్ గాని మీ వైఫల్యాలు, మీ చేతగానితనము, మీ అసమర్థత వ్యక్తిగతంగా నా మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ మీద చర్యలు పక్కకట్టు ఈగా దోమ వాలకుండా చూసుకుంటున్నాడు. ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ పైన, కేసీఆర్ అవినీతి పైన, కేసీఆర్ అక్రమాల పైన చర్యలు తీసుకుంటుంటే ఎవరు అడ్డుకున్నారో చెప్పాలి, ఎవరు వద్దంటున్నారో చెప్పాలి, ఎవరి బాధ్యతో చెప్పాలి. రేవంత్ రెడ్డిదా కిషన్ రెడ్డిదా బాధ్యత అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా కిషన్ రెడ్డి అడుగుతా ఉన్నాను. తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయా బీజేపీ అడుగుతా ఉన్నాను. కాళేశ్వరం ప్రాజెక్టుతో మహారాష్ట్రలో 2 లక్షల ఎకరాలు మునిగిపోయినా బీఆర్ఎస్ కాంగ్రెస్ పరిహారం ఇవ్వలేదని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఆరోపించారు. ఆ 2 పార్టీలు చేతులెత్తేసినా తాము అన్నదాతలను ఆదుకున్నామని కాగజ్ నగర్ సభలో అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ ఎస్పీఎం మైదానంలో జరిగిన బహిరంగ సభకు హాజరయ్యారు. ప్రధాని మోదీ పట్టణాల ప్రగతి కోసం నిధులు అందిస్తున్నా అవినీతి కారణంగా అవి కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకి వెళతాయని విమర్శించారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. और बाद में हमारी कांग्रेस की सरकार इतनी बदमाश निकली, तय ये हुआ था
पानी हम देंगे, लेकिन जो जमीन एक्वायर करनी है, जो आपके लिए चाहिए, उसका पैसा तेलंगाना देगा। पानी तो मैंने दे दिया, ये दोनों सरकारों ने मुझे 1 रुपया भी मेरे किसानों को नहीं दिया। आखिर मैंने मेरे किसानों को बताया ये दोनों चोर हैं, ये पैसा नहीं देंगे। मैंने महाराष्ट्र से मेरे किसानों को पैसा दे दिया, लेकिन मुझे ये लगता है इनकी नीयत देखिए, ये बीआरएस और कांग्रेस की पहली बार हजारों करोड़ रुपया मोदी जी के माध्यम से मिल रहा है। लेकिन मोदी जी कितना भी पैसा दे, अगर वहां हैदराबाद में बैठी हुई सरकार या यहाँ बैठी हुई बीआरएस की म्यूनिसिपालिटी ये पैसा अगर आपके तक पहुंचने नहीं देगी तो आपका विकास कैसे होगा। ये सारा पैसा अगर इनकी जेब में जाएगा, ये सारा पैसा भ्रष्टाचार में जाएगा, फिर कितना भी पैसा मोदी जी दे दे, किस प्रकार से परिवर्तन होगा। अब तो मोदी जी ने ये भी शुरू कर दिया, कई योजनाओं का पैसा ये सीधा म्यूनिसिपालिटी को मिल रहा है। अब बीच में कोई बिचौलिया नहीं है, कोई दलाल नहीं है। लेकिन उसमें सबसे महत्व का क्या है, म्यूनिसिपालिटी में बीजेपी की सत्ता होनी चाहिए। बीजेपी की, अगर बीजेपी की सत्ता होगी तो मोदी जी और हमारे रामचंद्र राव जी, हमारे नागेश जी, हरीश भाई ये पूछ पाएंगे मेयर को और अध्यक्ष को, म्यूनिसिपल प्रेसिडेंट को और चेयरमैन को कि भैया मोदी जी के पैसे का क्या किया बताओ, कितनी गलियों में काम किया, कितने वार्डों में काम किया, इसका हिसाब मांग सकते हैं। लेकिन अगर वो नहीं रहा तो सारा पैसा ये भ्रष्टाचार में चला जाएगा। కాంగ్రెస్ పాలనలో గజ్వేల్లో ఒక్క రూపాయి అభివృద్ధి కూడా జరగలేదని, కాంగ్రెస్ పాలన ఎలా ఉందో ప్రజలకు ఇప్పుడు పూర్తిగా అర్థమైందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు పాల్గొని కాంగ్రెస్ బీజేపీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గజ్వేల్ రూపురేఖలు మార్చిన ఘనత పూర్తిగా కేసీఆర్దేనని హరీష్ రావు స్పష్టం చేశారు. కేసీఆర్ వేసిన రోడ్లలో గుంతలు కూడా పూడ్చని కాంగ్రెస్ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న బీజేపీ ఎంపీ వ్యాఖ్యలను హరీష్ రావు ఖండించారు. మాట్లాడితే రేవంత్ రెడ్డి నోట్ల అబద్దాలే, బీజేపీ వాళ్ళ అబద్దాలే. ఒక్కడన్నా నియత మాట మాట్లాడిందా? నిన్న ఒక బీజేపీ ఎంపీ వచ్చి అంటాడు మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేసిండు కేసీఆర్, 55,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు. మిషన్ కాకతీయ చెరువుల మీద పెట్టిన ఖర్చే 5,000 కోట్లు, ఖర్చు పెట్టింది 5,000 50,000 తింటారు ఎవడన్నా? అదే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టక ముందు పాండవుల చెరువుల సుక్క నీళ్లు ఉండునా, మల్లన్న సాగర్ లో నీళ్లు ఉండునా, గజ్వేల్ పంటలు వండునా, మనం బోరేస్తే 400 ఫీట్లు వేస్తే సుక్క నీళ్లు వచ్చునా? ఇలా కాళేశ్వరం కట్టినాక బంగారం వాళ్ళ పంటలు పండుతున్నాయి మన మెదక్ జిల్లాలో. కాళేశ్వరంలో పెట్టిందే 84,000 కోట్ల ఖర్చు, 1,00,000 కోట్లు తిన్నారని బదనాం చేస్తారు. అంటే ఏం చేయొద్దు, మీ లెక్క దద్దమ్మ లెక్క కూర్చోవాలి, ప్రజలకేం పని చేయొద్దా? కేసీఆర్ కాళేశ్వరం కట్టింది కనుక ఇలా బంగారం వాళ్ళ పంటలు పండుతున్నాయి మా మెదక్ జిల్లాలో. బంగారం వాళ్ళ మా రైతులు బతుకుతున్నారు. ఇలా భూముల ధరలు పెరిగినాయి కేసీఆర్ వచ్చినాక. ప్రపంచ దేశాలు భారత్ను తమ అభివృద్ధిలో ఒక నమ్మకమైన భాగస్వామిగా భావిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. నమ్మకం అనేది భారత్కు బలమైన కరెన్సీగా మారిందన్నారు. ఇటీవల యూకే, EU, అమెరికా, UAE, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఒమన్ తదితర దేశాలతో జరిగిన వాణిజ్య ఒప్పందాలే అందుకు నిదర్శనమన్నారు. 2 రోజుల మలేసియా పర్యటనలో భాగంగా కౌలాలంపూర్లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. అమెరికాతో కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం భారత్లోని రైతులకు, స్టార్టప్లకు, మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయ భాషలకు మలేసియా అధికారిక భాష మలైకు మధ్య ఉమ్మడి పదాలు చాలా ఉన్నాయని, ఇది ఇరు దేశాల మధ్య లోతైన అవగాహనకు నిదర్శనమని మోదీ గుర్తు చేశారు. మలేసియాలోని తమిళ సమాజం శతాబ్దాలుగా అక్కడి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. తన ఈ పర్యటన ద్వారా ఆర్థికంగా, సాంస్కృతికంగా భారత్ మలేసియాల బంధం సరికొత్త శిఖరాలకు చేరుకోనుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. Earlier, India was seen just as a huge market. Now, we are a hub for investment and trade. India is seen as a trusted partner for growth, better
whether it is the UK, UAE, Australia, New Zealand, Oman, the EU or USA. Countries have trade deals with India. Trust has become India's strongest currency. రష్యా చమురు కొంటున్నందుకు భారత్పై విధించిన 25% అదనపు సుంకాలను అమెరికా ఎత్తివేసింది. ఈ మేరకు కార్యనిర్వాహక ఆదేశాలపై ట్రంప్ సంతకం చేయడంతో ఉత్తర్వులు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. భారతీయ ఎగుమతిదారులకు పెద్ద ఊరటను ఇచ్చాయి. ఇదే సమయంలో భారత్ అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ఆచరణాత్మక విధానాన్ని ఖరారు చేసినట్లు ఇరు దేశాలు ప్రకటించాయి. ఒప్పందం అమల్లోకి వచ్చిన నాటి నుంచి భారతీయ వస్తువులపై 18% సుంకాలు అమల్లోకి రానున్నాయి. భారత్తో వాణిజ్య ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఒప్పందం అమలుకు సంబంధించిన కార్యాచరణ ప్రక్రియకు ఇరు దేశాలు తుది రూపునిచ్చాయి. ఈ మేరకు ఇరు దేశాలు ఉమ్మడి ప్రకటన చేశాయి. మధ్యంతర వాణిజ్య ఒప్పందం అమల్లోకొస్తే భారతీయ వస్తువులపై అమెరికా విధిస్తోన్న సుంకాలు 18% తగ్గుతాయి. బదులుగా అమెరికాకు చెందిన వస్తువులపై భారత్ సుంకాలు ఎత్తివేయడం లేదా తగ్గించడం చేస్తుందని అగ్రరాజ్యం ప్రకటించింది. వీటిలో పారిశ్రామిక ఉత్పత్తులు, ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, పశువులు, కోళ్లు, చేపలకు ఉపయోగించే దాణా, పశుదాణాకు ఉపయోగించే ఎర్రజొన్న ఉన్నాయి. ట్రీ నట్స్, తాజా పండ్లు, శుద్ధి చేసిన పండ్లు, సోయాబీన్ నూనె, వైన్, స్పిరిట్స్ వంటి వాటిపై భారత్ సుంకాలు ఎత్తివేయడం లేదా తగ్గిస్తుందని అమెరికా తెలిపింది. భారత్ అమెరికా ఉమ్మడి ప్రకటన ప్రకారం వచ్చే 5 ఏళ్లలో అమెరికా నుంచి భారత్ $500 బిలియన్ విలువైన ఇంధన ఉత్పత్తులు, విమానాలు, విమాన విడిభాగాలు, విలువైన లోహాలు, సాంకేతిక ఉత్పత్తులు, కుకింగ్ కోల్ కొనుగోలు చేస్తుంది. మధ్యంతర ఒప్పందం ఇరు దేశాలకు ఉపయుక్తంగా ఉంటుందని ఉమ్మడి ప్రకటన తెలిపింది. ఇదే సమయంలో రష్యా చమురును కొంటున్నందుకు గతేడాది ఆగస్టులో భారత్పై విధించిన 25% అదనపు సుంకాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలగించారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. మాస్కో నుంచి చమురు కొనుగోలు నిలిపివేతకు ఢిల్లీ చెప్పుకోదగిన చర్యలు తీసుకున్నందున అమెరికాలోకొచ్చే భారతీయ వస్తువులపై 25% అదనపు సుంకం వర్తించదని తెలిపారు. ఆ ఉత్తర్వులు ఇప్పటికే అమల్లోకొచ్చాయి. ఇదే సమయంలో రష్యా నుంచి నేరుగా లేదా పరోక్షంగా భారత్ చమురు కొంటే తిరిగి సుంకాలు విధిస్తామని కూడా ట్రంప్ తన ఆదేశాల్లో హెచ్చరించారు. 25% అదనపు సుంకాలు తొలగింపు, మధ్యంతర వాణిజ్య ఒప్పందం భారతీయ నేత వస్త్రాలు, దుస్తులు, పాదరక్షలు, ప్లాస్టిక్, రబ్బరు, ఆర్గానిక్ కెమికల్స్, గృహాలంకరణ వస్తువులు, హస్తకళలు, కొన్ని రకాల మెషిన్ల ఎగుమతికి ఊతమిస్తుంది. ఫార్మాస్యూటికల్స్, రత్నాలు, వజ్రాలు, విమాన విడిభాగాలు వంటి వస్తువులపై అమెరికా విధించే సుంకాలు 0కు చేరతాయి. తద్వారా మేక్ ఇన్ ఇండియా పోటీతత్వం మరింత పెరగనుంది. సెక్షన్ 232 ప్రకారం విమాన విడిభాగాలపై టారిఫ్ రేటు కోటా కారణంగా ఆటో విడిభాగాలు, జెనరిక్ ఫార్మాస్యూటికల్స్ పై సుంకాలను అమెరికా మినహాయిస్తుంది. ఇదే సమయంలో సున్నితమైన వ్యవసాయం, పాడి ఉత్పత్తులు, మొక్కజొన్న, గోధుమ, బియ్యం, సోయా, పౌల్ట్రీ, చీజ్, ఇథనాల్, పొగాకు, కొన్ని రకాల కూరగాయలు, మాంసం వంటి ఉత్పత్తులను భారత్ పరిరక్షించినట్లు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఒప్పందం ప్రకారం అమెరికాకు చెందిన వివిధ రంగాల ఉత్పత్తులపై భారత్ సుంకాలను ఎత్తివేయనుంది. కొన్ని రంగాల్లో సుంకాలను భారత్ తగ్గించనుంది. కొన్నింటికి రాయితీలివ్వనుంది. వాణిజ్య ఒప్పందం ద్వారా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా రైతులు, ఉత్పత్తిదారులకు ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటైన భారత్లోకి అవకాశాలు కల్పించారని యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ USTR పేర్కొంది. మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్వర్క్ ను ఇరు దేశాలు వెంటనే అమలు చేస్తాయని ఉమ్మడి ప్రకటన తెలిపింది. ఇరు దేశాలకు ఉపయుక్తమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం BTAను దృష్టిలో ఉంచుకొని మధ్యంతర ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు పనిచేస్తాయని వెల్లడించింది. మధ్యంతర ఒప్పందంపై రూపొందించిన ఫ్రేమ్వర్క్ త్వరలో చట్టపరమైన ఒప్పందంగా మారనుంది. మార్చి నెల మధ్య నాటికి సంతకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. అందుకనుగుణంగా అమెరికాకు చెందిన కొన్ని రకాల వస్తువులపై భారత్ సుంకాలను తగ్గిస్తుంది. అమెరికా మెడికల్ డివైజ్లకున్న ఆటంకాలపై భారత్ చర్యలు తీసుకుంటుందని, ఇంపోర్టు లైసెన్సింగ్ విధానాన్ని ఎత్తివేస్తుందని ఉమ్మడి ప్రకటన తెలిపింది. అమెరికా ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులపై దీర్ఘకాలంగా ఉన్న సుంకాల సమస్య పరిష్కారానికి కలిసి పనిచేస్తామని వివరించింది. గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు, డేటా సెంటర్లలో ఉపయోగించే ఇతర ఉత్పత్తుల వాణిజ్యాన్ని భారత్, అమెరికా మరింతగా పెంచుతాయని వెల్లడించింది. ఇరు దేశాలు పరస్పరం అంగీకరించిన రంగాల్లో సాంకేతిక నియంత్రణపై చర్చించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఉమ్మడి ప్రకటన పేర్కొంది. 2021-25 మధ్య భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా నిలిచింది. భారత మొత్తం ఎగుమతుల్లో అమెరికా వాటా 18% ఉండగా దిగుమతులు 6.22% ఉన్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యం 10.73% ఉంది. 2024-25లో ద్వైపాక్షిక వాణిజ్యం $186 బిలియన్ ఉండగా వాటిలో భారత ఎగుమతులు $86.5 బిలియన్ ఉన్నాయి. దిగుమతులు $45.3 బిలియన్ ఉన్నాయి.
భారత్ వ్యవసాయ ఉత్పత్తులకు ఎలాంటి నష్టం జరగకుండా అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైనట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ ఒప్పందం వల్ల రైతులకు, ఎంఎస్ఎంఈలు, హస్తకళలు, చేనేతకు ఎలాంటి నష్టం ఉండదన్నారు. రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్ర మంత్రి తెలిపారు. భారత్, అమెరికా మధ్య ఏటా $500 బిలియన్ వాణిజ్యమే లక్ష్యమన్నారు. అమెరికాకు చెందిన పారిశ్రామిక వస్తువులపై భారత్లో ప్రతీకార సుంకాలు ఉండవన్నారు. అమెరికా వైద్య పరికరాలు, ఐసీటీ వస్తువులకు నిబంధనలు సడలించినట్లు పీయూష్ గోయల్ ప్రకటించారు. जेम और डायमंड्स पूरी तरीके से शून्य ड्यूटी लगी. फार्मास्यूटिकल प्रोडक्ट्स जो भारत से दवाइयां बड़े रूप में जाती हैं, लगभग $13 बिलियन की, उस पे शून्य ड्यूटी लगेगी. स्मार्टफोन्स जो भारत से बड़े रूप में अमेरिका जाते हैं, शून्य ड्यूटी ही लगी रहेगी. कृषि के क्षेत्र में भी ऐसे कई सारे वस्तुएं एडिशनल ड्यूटी शून्य हो जाएगी. उदाहरण के लिए स्पाइसेस, चाय, कॉफी और उसमें से बने वस्तु, कोपरा यानी कोकोनट और कोकोनट ऑयल, वेजिटेबल वैक्स, एरेका नट, ब्राजील के नट, कैशू नट, चेस्टनट, कई सारे फल और कई सारी सब्जियां, अब ये सभी वस्तुओं पर जो हमारे किसान भारत में बनाते हैं, इस पर अमेरिका में रेसिप्रोकल टैरिफ 50% से घटकर शून्य हो जाएगा. మధ్యంతర వాణిజ్య ఒప్పందం భారత్, అమెరికా మధ్య బలమైన భాగస్వామ్యం, పెరుగుతున్న విశ్వాసం, చైతన్యాన్ని ప్రతిబింబిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి వ్యక్తిగతంగా కృషి చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోదీ ఎక్స్లో రాసుకొచ్చారు. ఈ ఒప్పందం భారతీయ రైతులు, పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్ ఆవిష్కర్తలు, మత్స్యకారులకు కొత్త అవకాశాలను సృష్టిస్తూ మేక్ ఇన్ ఇండియా సంకల్పాన్ని బలోపేతం చేస్తుందని మోదీ వివరించారు. మహిళలు, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తుందన్నారు. రెండు దేశాల మధ్య పెట్టుబడులు, సాంకేతికతల భాగస్వామ్యం పెరుగుతుందని ప్రధాని వెల్లడించారు. సరఫరా గొలుసుల్ని బలోపేతం చేసి ప్రపంచ వృద్ధికి దోహదం చేస్తుందని రాసుకొచ్చారు. వికసిత్ భారత్ దిశగా ముందుకు సాగుతున్న ఈ తరుణంలో భవిష్యత్ ఆధారిత ప్రపంచ భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు కట్టుబడి ఉన్నట్లు మోదీ పేర్కొన్నారు. ఈ ఒప్పందం భారత్, అమెరికా మధ్య పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య భాగస్వామ్యాన్ని సాకారం చేస్తుందని విదేశాంగ మంత్రి జయశంకర్ పోస్టు చేశారు. మన ఎగుమతిదారులకు భారీ మార్కెట్ యాక్సెస్ కల్పించి కొత్త అవకాశాలను సృష్టిస్తుందన్నారు. మేక్ ఇన్ ఇండియాను మరింత బలోపేతం చేసే కొత్త మార్గాలు తెరుచుకున్నాయని జయశంకర్ వివరించారు. పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్యం కోసం ఈ కార్యాచరణను ప్రకటించిన వేళ భారత్, అమెరికా మధ్య విస్తృతమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలకు కూడా కట్టుబడి ఉన్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్స్లో పోస్టు చేశారు. మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికా సంయుక్త ప్రకటనలో ఎలాంటి వివరాలు లేవని కాంగ్రెస్ విమర్శించింది. అయితే రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తుందని మాత్రం చాలా స్పష్టంగా చెప్పారని ఆక్షేపించింది. రష్యన్ చమురును ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గానీ కొనుగోలు చేస్తే మళ్లీ 25% సుంకాలను విధిస్తామని అమెరికా అదనంగా భారత్కు హెచ్చరికలు చేసిందని మండిపడింది. స్నేహితుడు కాకుండా పోయాడంటూ 1964లో వచ్చిన సంగం చిత్రంలోని ముఖేష్ పాటతో ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ప్రధాని మోదీ ఇచ్చిన ఆలింగనాలు, ఫోటో సెషన్ల వల్ల పెద్దగా ప్రయోజనం చేకూరలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎక్స్లో పోస్టు చేశారు. అమెరికా రైతుల కోసం భారత రైతుల ప్రయోజనాలను పణంగా పెడుతూ దిగుమతి సుంకాలను భారత్ తగ్గించినట్లు ఈ ఒప్పందం ముసాయిదా స్పష్టం చేస్తోందని దుయ్యబట్టారు. దేశంలోకి అమెరికా దిగుమతులు 3 రెట్లు పెరుగుతాయని, ఫలితంగా దీర్ఘకాలంగా ఉన్న మన వస్తు వాణిజ్య మిగులు కనుమరుగవుతుందని కాంగ్రెస్ నేత వెల్లడించారు. అమెరికాకు భారత ఐటీ, ఇతర సేవల ఎగుమతులపై తీవ్ర అనిశ్చితి కొనసాగుతూనే ఉందని, మన ఎగుమతులపై గతంలో కంటే అధిక సుంకాలను ఎదుర్కొంటాయని జైరాం రమేష్ వివరించారు.